లాయర్లో వాదించడం వేరు, బట్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇది చేయడం ఆ డిఫరెన్స్ ఉంటుంది. లాయర్ ఇన్వెస్టిగేషన్ లాగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కోర్టుకి అప్పచెప్పి అట్లా ఉంటుంది. బట్ ఇదేంటంటే లాయరే దాన్ని చేసి ఎలా ఆ కేసుని సాల్వ్ చేశాడు అనే పాయింట్ కొత్తగా అనిపించింది. ఒకటి నేను ఫస్ట్ టైం లాయర్గా అంటే నేను రాధాగోపాల్ అనే సినిమాలో లాయర్గా చేశాను. బట్ దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత అనుకుంటా, మళ్ళీ ఈ టైప్ ఆఫ్ కోర్ట్ డ్రామా. ఇది డిఫరెంట్ కోర్ట్ డ్రామా, దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది. ఇది ఏంటంటే చాలా సీరియస్, చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. క్లైమాక్స్కి వచ్చేవాడు ఒక మంచి మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్, అది అందరూ అప్రిషియేట్ చేస్తారు, నిజమే కదా అనే ఫీలింగ్లో ఉంటుంది. పరశురామ్ మా పాత్ర, పరశురామ్ ఆ క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అసలు క్యారెక్టర్ పైన నాకు డిఫరెంట్గా అనిపించింది. అంటే కొత్తగా ఉంటుంది, నేను ఎప్పుడు చేయలేదు కదా ఈ టైప్ ఆఫ్ ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఒక లాయర్ వాదించడం, డైలాగ్స్, ఆ సెక్షన్స్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించింది. చెప్పగానే అనుకున్నాను డెఫినెట్గా ఇది బాగుంటుంది, నాకు కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్ లాగా అనిపించింది. ఎందుకంటే తక్కువ చేసేది వెబ్ సిరీస్, అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటే చేస్తాను, లేకపోతే వెబ్ సిరీస్ జోలికి వెళ్ళను, నేను ఎందుకు వచ్చిన గొడవలే అని. బట్ ఇప్పుడు నేను చేసిన చదరంగం కానివ్వండి, షూట్అవుట్ ఎట్ ఆలేరు అది కానివ్వండి, ఇది కానీ చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చినాయి. కాబట్టి నాకు అనిపించింది ఇది చాలా బాగుంటుంది క్యారెక్టర్, మనకి సూట్ అవుతుంది. నేను ఫస్ట్ గెటప్ గురించి భయపడ్డా, ఎలా వస్తుంది, కొంచెం బియర్డ్, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లాగా ఉండాలి, ఎందుకంటే కంటిన్యూటీస్ ఉంటాయి, సినిమాలు ఉన్నాయి, అవి మిక్సెస్ ఎలా ఉంటుంది. లక్కీగా ఫాస్ట్ ఒకే దీంట్లో కొట్టడం కూడా హెల్ప్ అయింది గెటప్కి. టైటిల్ అబ్జెక్షన్ మైలాడ్ కాకుండా నాకు అనిపించింది అంటే లాయర్ పరశురామ్ అయితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పీ పరశురామ్ చిరంజీవి గారు చేశారు, ఆ తర్వాత మీరు చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించడం జరిగింది. ఇదే నోటరీ పరశురామ్ అంటున్నారు, లాయర్ పరశురామ్ అయితే అభిప్రాయం, మీ అభిప్రాయం అది. చిరంజీవి గారు మన ఎప్పుడు కూడా చిరంజీవి గారు మిమ్మల్ని అంటున్నారు ఎప్పుడు, శ్రీకాంత్ గారు చాలా అప్డేట్ అవుతుంటాడు. చిరంజీవి మనం వెళ్ళాం కదా, టైటిల్ చాలా బాగుంది, అబ్జెక్షన్ అది చాలా బాగుంది అన్నారు. ఇంకా అదే అంటే ఇది పర్సనల్ ఇదని కాదు, ఇది పరశురామ్ అని పెట్టి ఆ పర్సనల్గా ఇదేంటి మొత్తం యూనివర్స్ టోటల్గా సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్ మైలాడ్ అనేది. మీకు ఏది నచ్చింది సార్ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత? ఇటు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు వెబ్ సిరీస్. ఐ ఫీల్ నేను చూస్తాను కాబట్టి. ఇప్పుడు చాలా మంది హీరోస్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ చేయడం, ఫస్ట్లో కొంచెం ఆలోచించేవాళ్ళు వెబ్ సిరీస్ ఏంటి, మనం చేయగలం ఏంటి అనేది. బట్ ఇప్పుడు సినిమా ఎంత ఉందో వెబ్ సిరీస్ కూడా అంతే ఖర్చు పెడుతున్నారు, అంతే క్వాలిటీతో తీస్తున్నారు, అంతే రెస్పెక్ట్గా వెళ్తారు. కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, ఎంజాయ్ రెండు ఎంజాయ్ చేస్తాను వెబ్ సిరీస్ కూడా. థ్యాంక్ యూ. శ్రీ జీలో ఇది 3వ సిరీస్ అన్నారు కదా, జీలో ఇది 3వ సిరీస్ కదా నీకు? మూడోది అంటే 4వది కూడా అయిపోయింది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది ప్రైమ్లో అవుతుంది. అది ఇప్పుడు ఇదేంటి సీజన్ 1తో ఎండ్ అయిద్దా, సెకండ్ సీజన్ ఉందా? ఏమో తెలియదు, అది జీవాలకు తెలుస్తుంది, నాకు తెలియదు. అది ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఇది చేసేసావు, దీని సిరీస్ ఉంటుందా లేదా అంటే దీనికి ముందు ఆలేరు ఇంతవరకు సెకండ్ సీజన్ లేదు కదా ఇంతవరకు, మళ్ళీ అనౌన్స్. అది ఫస్ట్ నుంచి సెకండ్ సీజన్ అనుకోలేదు, అది ఓన్లీ 1 సీజనే, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్. అది లింకులు దీనికి ఏంటంటే ఎక్కువ స్కోప్ వెళ్ళటానికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో డిఫరెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, కోర్ట్ డ్రామాలు కానీ కానీ దీనికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక కేసు పట్టుకుని దాన్ని సాల్వ్ ఎలా చేశాడు అనే దాని మీద ఒక డిఫరెంట్ వేలో ఇది సిరీస్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. బట్ దానికి లేదు. ఇప్పుడు చదరంగం చేసాం, దానికి సెకండ్ పార్ట్ చేయడానికి లేదన్నమాట. దీనికి బాగా స్కోప్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఒక కేసుకు సంబంధించి టోటల్ సిరీస్? ఎస్, ఒక కేసుకు సంబంధించింది, ఎలా సాల్వ్ చేశాడు ఏంటి, అది ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది ఫైనల్గా వచ్చేప్పటికి.